నమస్తే, భక్తి భారతం ఛానల్కు స్వాగతం. గత వీడియోలో మనం ఐదో నెంబర్ యొక్క గుణగణాలు, ఆ ఐదో నెంబర్ యొక్క లక్షణాలు, అలాగే ఐదో నెంబర్ వాళ్ళు ఎందుట్లో రాణిస్తారు, వాళ్ళ బలాలు ఏంటి, అలాగే వాళ్ళ బలహీనతలు ఏంటి గురించి స్పష్టంగా చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం సింగిల్ డిజిట్ ఐదో నెంబర్ కాకుండా 14వ తేదీల్లో 23వ తేదీల్లో పుట్టిన వాళ్ళని కూడా ఖచ్చితంగా ఐదో నెంబర్ వాళ్ళని చెప్పడం పరిపాటి. అయితే అసలు న్యూమరాలజీ మొత్తం 9 అంకెల మీద ఆధారపడి ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కేవలం ఈ 9 నంబర్ల బేస్ చేసుకుని న్యూమరాలజీ అంతా డిపెండ్ అయి ఉంది. న్యూమరాలజీలో ఈ 9 నంబర్లని ప్రాథమిక నంబర్లు, బేసిక్ నంబర్లు అంటారు. అయితే వీటిల్ని పవర్ జనరేటింగ్ నంబర్స్ అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 1 నుంచి 9 వరకు ఉన్న నంబర్లన్నింటినీ పవర్ జనరేటింగ్ నంబర్స్ లేదా బేసిక్ నంబర్స్ లేదా ప్రైమరీ నంబర్స్ అంటారు. అంటే వీటి పవర్ చాలా ఎక్కువ. ఈ నంబర్లు రూలింగ్ నెంబర్స్. ఇవి అంటే 1 అయినా రూలింగ్ నెంబరే, 2 అయినా రూలింగ్ నెంబరే, 3 అయినా రూలింగ్ నెంబరే, 4 అయినా రూలింగ్ నెంబరే, 5 అయినా రూలింగ్ నెంబరే, 6 అయినా రూలింగ్ నెంబరే, 7 అయినా రూలింగ్ నెంబరే, 8 అయినా రూలింగ్ నెంబరే, 9 అయినా రూలింగ్ నెంబరే. లాస్ట్ వీడియోలో మనం ఐదో నెంబర్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఐదో నెంబర్ కింద 14వ తేదీని పుట్టిన వారిని కానీ, 23వ తేదీని పుట్టిన వారిని కానీ ఐదో నెంబర్ గానే చెప్తారు. అయితే 14వ తేదీ అంటే 1 + 4 5 అవుతుంది. అలాగే 23 అంటే 2 + 3 5 అవుతుంది. అంటే 14వ తేదీని కానీ 23వ తేదీని కానీ పుట్టిన వారిని ఐదో నెంబర్ వ్యక్తులుగా పరిగణిస్తారు. అయితే అంటే ఈ 14 కానీ 23 కానీ సబ్ స్టాండర్డ్ నెంబర్స్ అని అంటారు. ఎందుకు అంటారు అంటే 2 నెంబర్ల కలయిక. అంటే 1 + 4 అంటే 1, 4 కలిస్తేనే 5 అయింది. అలాగే 23వ తేదీ పుట్టిన వాళ్ళు అంటే 2, 3 కలిస్తేనే 5 అయింది. సో కాబట్టి ఈ రెండింటిని 14వ తేదీని పుట్టిన వారిని, 23వ తేదీని పుట్టిన వారిని వాళ్ళ జన్మ సంఖ్య 5 అయినా వారిని 5 బౌండ్స్గా పిలిచిన, అంటే వారి పుట్టిన తేదీ 5గా చెప్పిన, బర్త్ డేట్ 5గా చెప్పిన వారిది మాత్రం సబ్ స్టాండర్డ్ నెంబరే. ఎందుకంటారు సబ్ స్టాండర్డ్ నెంబర్ అని అంటే 14వ తేదీని పుట్టిన వారికి 1, 4 ఈ 2 నెంబర్లు కీ ఫ్యాక్టర్స్ నెంబర్స్. అంటే 1వ నెంబరు ప్లస్ 4వ నెంబరు. 1వ నెంబర్ యొక్క గ్రహ కారకత్వాలు, 4వ నెంబర్ యొక్క గ్రహ కారకత్వాలు 2 ఈ నెంబర్ మీద ప్రభావం చూపిస్తాయి. అంటే 5 మీద ప్రభావం చూపిస్తాయి. ఎలాగా అంటే 1వ సంఖ్య ఇండికేషన్ అంటే సూర్యుడు, 4వ సంఖ్య రూలింగ్ ప్లానెట్ ఏంటంటే రాహువు, ఇటు పక్కేమో రవి, ఇటు పక్కేమో రాహువు. చూడండి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో. రవి మంచి చేద్దామని చూస్తే రాహువు లాగుతూ ఉంటాడు. ఒకవేళ రాహు మంచి చేద్దామని చూస్తే రవి ఎందుకు ఒప్పుకోడు. ఎందుకంటే ఈ 2 పరస్పరం విరుద్ధమైన గ్రహాలు. అంటే ఈ 2 గ్రహాలకి మైత్రి కారకత్వం అనేది చాలా తక్కువ, లేదు అసలు. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ 2 పరస్పర విరుద్ధమైన గ్రహాలు. పైగా మీరు చూసే ఉంటారు సూర్యగ్రహణం అంటే రాహువు సూర్యుడిని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటాం. అలాంటప్పుడు 1వ నెంబర్ 4వ నెంబర్కి సంబంధించిన ఈ కారకత్వాలు ఆ జాతకుల మీద స్పష్టంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అని అంటే 1వ నెంబర్ పవర్ఫుల్ నెంబర్. అంటే ఆ నెంబర్ ప్రకారం ఏదైనా సరే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే తను అనుకున్నది పట్టుదలగా చేయాలని ప్రయత్నిస్తాడు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించడంలో నేర్పరై ఉంటాడు. కమాండింగ్గా ఉంటారు ఈ 1వ నెంబర్ వాళ్ళు. అయితే మరి 4వ నెంబర్ ఏంటి? 4వ నెంబర్ గ్రహ కారకత్వం అనేది ఏంటంటే ప్రధాన కారణం రాహు ఏంటంటే మాయ, అతిపెద్ద మాయ. 2 ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే గ్రహం. రాహువు ఎప్పటికీ అంటే చాలా వరకు కూడా పూర్వజన్మ పుణ్యఫలం లేకపోతే అంతులేని కష్టాలు, ఇబ్బందులు, అవరోధాలు, అడ్డంకులు. ఒక మంచి మనకు జరగబోతుంటే దాన్ని తగ్గించడమో పూర్తిగా లేకుండా చేయడమో చేస్తారు. అంటే ఒక మేలు మనకు జరగబోతుంది అంటే ఆ మేలుని సగం తగ్గించడమా లేదా పూర్తిగా మేలు జరగకుండా న్యూట్రల్గా పెట్టడమా, ఇది రాహు భగవానుడు చేసే పని. అంటే ఏంటి, రాహువు ప్రధానంగా ఏంటంటే ఒక విచిత్రమైన ప్లానెట్, సూర్యుడు ఏంటంటే ఒక పవర్ఫుల్ ప్లానెట్. ఈ రెండింటి కారకత్వాలు వచ్చేసి 14. అంటే ఈ 14వ నెంబర్ మీద పడటం వల్ల ఈ 14 అనేది 5వ సంఖ్య కింద పరిగణించడం వల్ల ఈ 2 గ్రహాల యొక్క లక్షణాలు ఈ 5వ నెంబర్ వాళ్ళ మీద పడతాయి. దీనివల్ల ఏంటి, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. అంటే 10 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వస్తారు. ఒక 20 అడుగులు ముందుకేస్తే మళ్ళీ 10 అడుగులు వెనక్కి వస్తారు. దీనివల్ల ఏంటి,
డెవలప్మెంట్ అయినట్టే ఉంటుంది, కానీ ఎక్కడున్న గొంగలు అక్కడ ఉంటుంది. అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. సూర్యుడు మంచిగా చూస్తే రాహు వెనక లాగడం. సో ఒకవేళ సూర్యుడు రాహు ఇద్దరూ కలిసి మేలు చేస్తే అప్పుడు కొంచెం ఆ 5వ నెంబర్ పుట్టిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్కి దగ్గరగా ఉంటారు, వాళ్ళ అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. కాకపోతే 100కి 70% ఒక 10 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనకబడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. రిమైనింగ్ ఒక 30% మాత్రమే సూపర్ సక్సెస్లో ఉంటారు. అంటే సక్సెస్ అవ్వరని చెప్పం, సక్సెస్ అవుతారు, కానీ ఏంటంటే అందుట్లో 30%. 23వ తేదీని పుట్టిన వారు కూడా 5వ నెంబర్గా పరిగణిస్తారు. మరి ఇదేంటంటే రెండో నెంబర్ ఏమో ఇండికేషన్ టు మూన్, చంద్రుడు. 3వ నెంబర్ ఏమో గురువు. అసలు చంద్రుడికి గురువుకి అసలు పడదు. ఇక్కడ ఏంటంటే గురువు మేలు చేయాలని చూసిన చంద్రుడు తన కపట బుద్ధి, చంద్రుడిది ఏంటంటే కపట బుద్ధి. అయితే మన యొక్క క్యారెక్టర్, మన మైండ్, మన యొక్క సంకల్పం, విల్ స్ట్రాంగ్గా లేకపోతే చంద్రుడికి మనం అరెస్ట్ అవ్వడం ఖాయం. ఏంటంటే చంద్రుడు ఎలా చెప్తే అలా వింటాం మనం. అంటే మీరు అడగొచ్చు, ఒక ప్లానెట్ని మనం రూల్ చేయవచ్చా? అంటే ఒక ప్లానెట్ని మనం ఖచ్చితంగా మన అండర్లోకి తీసుకురావచ్చా? అంటే ప్లానెట్ని అండర్లోకి తీసుకురావడం కాదు, ప్లానెట్ కారకత్వం ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ చేస్తాం. చంద్రుడి యొక్క ప్రభావం మనసు మీద ఎంతున్నా మనలోని వ్యక్తిత్వం, మనలోని కారకత్వం, లేదా మన క్యారెక్టర్, మన మనస్సు, మన బుద్ధి, అంటే మైండ్ అండ్ ఇంటలెక్ట్, ఈ రెండు కోయిన్సైడ్ అయితే డెఫినెట్గా మనం చంద్రుడి యొక్క ప్రభావాన్ని ఎంతో కొంత నలిఫై చేసుకోవచ్చు. అప్పుడు మిగిలింది ఏంటి? బృహస్పతి తప్పనిసరిగా మనకి మంచి నడవడిస్తాడు, అలాగే కార్యజయాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, భాగస్వాముల మధ్య మంచి అండర్స్టాండింగ్ని ఇస్తాడు. అలాగే బృహస్పతి సమాజంలో గౌరవాన్ని ఇస్తాడు. సో ఇన్ని విధాలుగా 23వ తేదీన పుట్టిన వారికి మేలు జరుగుతుంది. ఎప్పుడు? నంబర్ 2, చంద్రుడి యొక్క ప్రభావాన్ని మనం నల్లిఫై చేసుకుంటే, అంటే న్యూట్రలైజ్ చేస్తే, అప్పుడు మాత్రం మనకి ఈ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ చేసుకోలేకపోతే, అంటే మనం సాధారణ క్యారెక్టర్ అయి ఉండి, సాధారణ మనస్తత్వం అయి ఉండి, ప్రతి చిన్న విషయానికి హైరాణ పడిపోయి, ప్రతి చిన్న విషయాన్ని మనం మ్యాగ్నిఫై చేసి చూసుకొని, అమ్మో ఇదా, అయ్యో ఇదా, చేస్తామా, చేయగలమా అంటే మన మీద మనకే సందేహం వస్తే మనం న్యూట్రలైజ్ చేయాలంటే, భయాల్ని మన నుంచి దూరంగా పెట్టాలంటే మనం చేయాల్సింది ఒకటే, మనలోని ఒక సంకల్పం, మంచి పట్టుదల, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం, సెల్ఫ్ మోటివేషన్. నేను ఈ పని చేయగలుగుతాను, ఇది నా వల్ల సాధ్యమవుతుంది అని 10 సార్లు మన మైండ్కి మనం ఇండికేషన్ ఇచ్చుకుంటే తప్పనిసరిగా సక్సెస్ మంది అవుతుంది. లేదు ఈ సమస్య మనకంటే పెద్దది, దీన్ని మనం ఎదుర్కోలేము అంటే మాత్రం అది అలానే ఉంటుంది, మనం ఏం చేయలేము దానికి. అయితే సింగిల్ నెంబర్ బౌండ్స్లో కూడా మీరు చెప్పినట్టుగా వాళ్ళు మెగా పవరు, లేదా పవర్ జనరేటింగ్ నెంబర్స్, లేదా బేసిక్ నెంబర్స్, ప్రైమరీ నెంబర్స్ అని చెప్పారు. వాళ్ళు కూడా కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు కదా అంటే ఎస్, నేను ఒక విషయం చెప్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి చాలా రిచ్ పీపుల్ ఇంట్లో పుట్టాడు. అంటే గోల్డెన్ స్పూన్ బోర్న్ అంటాం మనం. పుట్టడం బంగారపు స్పూన్తో పుట్టాడు, పెరిగాడు, పెద్దడయ్యాడు. ఎక్కువ వయసు రాగానే ఆస్తులు హంచుకొని, మరి దాన్ని ఏమంటాం? అంటే ఏమనాలి మనం? పుట్టడం రిచ్గానే పుట్టాడు కదా, మరి పెరిగిన కొద్ది కాలంలోనే ఆస్తులు మొత్తం హరించుకుపోయినాయి కదా. పుట్టడం రిచ్, పెరిగిన తర్వాత ఆస్తులు లేవు అంటే పూర్ అయ్యాడు. అప్పుడేంటి? సో ఇదే సిచ్యువేషన్, అంటే ఇదే లాజిక్ ఈ 5వ నెంబర్లో కూడా ఉంది. అంటే 5వ నెంబర్ ఎంత మెగా పవర్ నెంబర్ అయినా, ఎంత పవర్ జనరేటింగ్ నెంబర్ అయినా, ఎంత ప్రైమరీ నెంబర్ అయినా, ఎంత బేసిక్ నెంబర్ అయినా సరే, దాంట్లో వ్యక్తికి పూర్వజన్మ పుణ్యం అనేది లేకపోతే ఈ నెంబర్ కూడా న్యూట్రల్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఎగ్జాల్టెడ్, అంటే హై ఎనర్జెటిక్గా ఉండాల్సిన పర్సన్, హై లెవెల్లో ఉండాల్సిన పర్సన్ నార్మల్గా ఉంటాడు. అలాగని ఇబ్బందులు పడ్డాడు అంటే పూట గడవడానికి కూడా కష్టపడ్డాడు, జరుగుతుంది, పర్వాలేదు, ఏదో ఒక విధంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, జరుగుతుంది. కానీ రిచ్గా ఉండలేడు. ఎవరు రిచ్గా ఉంటారు? ఎంతో కొంత పూర్వజన్మ పుణ్యం ఉండి ఈ జన్మలో కూడా మంచి బిహేవియర్, మంచి యాటిట్యూడ్, మంచి సంకల్పం, నేను చేయగలను, ఇది సాధించగలను, ఇది నా వల్ల అవుతుంది, నేను కష్టపడతాను, కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటాను అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఎదుగుతారు. ఎందుకంటే ఈ 5వ నెంబరు బుధ గ్రహానికి సంబంధించింది. మెర్క్యూరీ ప్లానెట్ రూలింగ్ 5వ నెంబర్. ఈ బుధుడి లక్షణం ఏంటంటే ఎంతసేపటికి వీడు కష్టపడ్డాడా లేదా, వీడు మేధస్సు ఉపయోగిస్తున్నాడా లేదా, వీడిలో కొంత నిజాయితీ, నిబద్ధత ఉన్నాయా లేవా, ఇవి ఖచ్చితంగా చూస్తాడు.
అందువల్ల ఎవరైతే కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి, డిటర్మినేషన్ తోటి కష్టపడి వర్క్ చేయటం ప్రారంభిస్తారో బుధుడు వాళ్ళకి సక్సెస్ ఇస్తూ ఉంటాడు. ఎవరైతే నటిస్తారో, ఎవరైతే ఈ పూటగా ఆ చాలే అని అనుకుంటారో, లేదు ఈ పని ఎంత చేస్తే చాలే అని అనుకుంటారో, లేదా ఈ ఎగ్జామ్కి ఈ 2-3 క్వశ్చన్లు చదివితే చాలు అనుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా లో లెవెల్లో ఉంటారు, సందేహం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైందా? బేసిక్ నెంబర్స్ కానీ, లేదా ప్రైమరీ నెంబర్ కానీ, లేదా మెగా పవర్ నెంబర్ కానీ, లేదా పవర్ జనరేటింగ్ నెంబర్ కానీ, ఇవన్నీ కూడా 1 నుంచి 9 నెంబర్లు మాత్రమే. అంటే సింగిల్ డిజిట్స్ నెంబర్. టోటల్ న్యూమరాలజీ ఈ 1 నుంచి 9 అంకెల మధ్యనే ఉంది. ఈ అంకెల మీదే బేస్ అయి ఉంది న్యూమరాలజీ. సో ఎవ్రీ సింగిల్ డిజిట్ నెంబర్ ఈజ్ అ పవర్ఫుల్ నెంబర్. సింగిల్ డిజిట్ డేట్లో పుట్టిన వారికి తప్పనిసరిగా గన్ షాట్గా సక్సెస్ ఉంటుంది. వాళ్ళు సక్సెస్ కాలేదంటే వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళు మార్చుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నేను ఈ పని చేయలేను, ఇది నా వల్ల కాదు అనుకుంటే అస్సలు కానే కాదు. అంతే. భగవంతుడు మీకు ఎంత హెల్ప్ చేద్దామని వచ్చినా అది కాదు. ఎందుకు? మన ఆలోచనలో మార్పు లేదు. ఆలోచన ఎవరిది? బుధుడిది. బుధుడు ఏం చేస్తున్నాడు? అరే నువ్వు నన్ను సరిగా ఉపయోగించలేకపోతున్నావు కదా, నేను ఇంకేం హెల్ప్ చేయాలి నీకు అని అంటాడు కదా, రైట్? అంటే లక్ వచ్చి మీద పడుతున్నా మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్, మన విల్ పవర్ ఇవన్నీ నెగటివ్ రోల్లో ఉంటే మాత్రం ఆ లక్ మనకు అందదు. ఓకే, లక్ దూరంగా ఉంది, మనం లక్కి దూరంగా ఉన్నాము. అయినా మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్, మన విల్ పవర్, మన డెడికేషన్ ఇవన్నీ కూడా బాగా సిస్టమేటిక్గా 100% ఎఫర్టబుల్గా ఉందంటే ఖచ్చితంగా లక్ మన దగ్గరికి వస్తుంది. ఇదే తేడా ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే అద్భుతం లేదు. ఏదైనా సరే మీ అదృష్టం కానీ మీ దురదృష్టం కానీ మీ వెంటే ఉంటాయి. వీటిని మీరు చక్కగా ఎన్లైటికల్గా ఆలోచించుకోండి. నిబద్ధతతో ఉండండి, నిజాయితీతో ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. మీ మనసు ఫ్రెష్గా, ఎలాంటి కల్మషం లేనట్టుగా మీ మనసును ఉంచుకుంటే మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ నిమిషంలో, ఈ రోజులో, ఈ సంవత్సరంలో మేలు కలగకపోయినా తప్పనిసరిగా మీ లైఫ్ బాగుంటుంది. లైఫ్ అంటే ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలుగా మీరు సక్సెస్ఫుల్ లైఫ్ గడుపుతారు. ఎప్పుడు? మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్, మీ యొక్క విల్ పవర్ ఎప్పుడైతే కోయిన్సైడ్ అయ్యి మంచి మార్గంలో ఉంటాయో అప్పుడే మీరు డెఫినెట్గా సక్సెస్ని అనుభవిస్తారు. అదర్వైజ్ సక్సెస్ అనేది మీ దగ్గరికి రాదు. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.